రెసిడెన్షియల్ పన్ను కడుతున్న కమర్షియల్ ప్రాపర్టీదారుల అక్రమాలకు బల్దియా చెక్ పెట్టబోతోంది. సిటీలో కమర్షియల్ కరెంట్ కనెక్షన్లు తీసుకుని చాలా కాలంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి నుంచి అసలైన పన్ను రాబట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది జీహెచ్ఎంసీ. ఇందుకోసం ఒక కొత్త ప్లాన్ ని రెడీ చేసింది. జీహెచ్ఎంసీ దాదాపుగా 19,50,000 ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. అయితే వీటిలో 2 లక్షల ఆస్తులకు మాత్రమే కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండగా మిగిలిన ఆస్తులకు రెసిడెన్షియల్ ట్యాక్స్లే కడుతూ ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానంతో గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులపై జీహెచ్ఎంసీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. గ్రేటర్లోని 19,50,000 ప్రాపర్టీస్లో సుమారు 96,938 ఆస్తులను నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్గా జీహెచ్ఎంసీ గుర్తించింది. కానీ ఈ ఆస్తులన్నీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తున్నాయి. ఈ విషయాన్ని మరింత టెక్నికల్గా నిర్ధారించుకునేందుకు కొత్త ప్లాన్ అమలు చేస్తోంది జీహెచ్ఎంసీ. 96,938 మంది ఆస్తుల డేటాని వారు వినియోగిస్తున్న కరెంట్ మీటర్ల కనెక్షన్స్తో అనుసంధానం చేసి చెక్ చేయాలని డిసైడ్ అయింది. ఫైనల్ వెరిఫికేషన్ తర్వాత అలాంటి ఆస్తులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ని సవరించబోతూ ఉన్నారు. ఈ చర్యలతో జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుంది అని అధికారులు లెక్కలు చెప్తున్నారు. మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో రెసిడెన్షియల్ కేటగిరీలో ఉన్న 96,938 పీటీఐఎన్లు కమర్షియల్ కేటగిరీలో ఉన్నట్టుగా విద్యుత్ కనెక్షన్లు అనుసంధానం ద్వారా గుర్తించారు. ఎల్బీ నగర్ జోన్లో 9,761, చార్మినార్లో 26,056, ఖైరతాబాద్లో 22,514, సికింద్రాబాద్లో 22,005, కూకట్పల్లిలో 7,260, శేర్లింగంపల్లి జోన్ పరిధిలో 9,342 ఆస్తుల వివరాల్ని విద్యుత్ శాఖ డేటాతో లింక్ చేసినట్టుగా అధికారులు తెలిపారు. వీరి నుంచి కమర్షియల్ ట్యాక్స్ ని వసూలు చేయబోతూ ఉన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మీకాంత్, ఈ అనుసంధానం అన్నది కంప్లీట్ అవ్వడానికి, ప్రాసెస్ మొత్తం పూర్తి అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? సో ఇప్పటి వరకు కమర్షియల్ ట్యాక్స్ కి బదులుగా రెసిడెన్షియల్ ట్యాక్స్ కడుతున్న వారు ఎప్పటి నుంచి ఆ ట్యాక్స్ సవరింపుని ఫేస్ చేయాల్సి వస్తుంది? సో మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ కలెక్షన్ విధానంలో సరికొత్త పంతాను అవలంబిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెసిడెన్షియల్స్ కి సంబంధించినవి, నాన్ రెసిడెన్షియల్ సంబంధించినవి కేటగిరీల వాడిగా జిఎస్ సర్వే చేపట్టింది. ఇందులో దాదాపు 19,50,000 రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ట్యాక్స్లు కలెక్షన్ చేస్తుంటే దాదాపుగా ఇంకా 2-3 లక్షల పీటీఐ నంబర్లు, అంటే ఇంకా 2-3 లక్షల మందికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ కలిపి ట్యాక్సులు ఎగ్గొడుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. దాదాపు 30% వరకు ట్యాక్సులు ఎగ్గొట్టిన వాళ్ళ లిస్టు జిహెచ్ఎంసీ దగ్గర ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే జిఎస్ సర్వే ద్వారా ఆ వివరాలు బయటపడితే ఇంకొక విధానంలో బిల్, అంటే కరెంటు బిల్లులకు అనుసంధానం చేసినప్పుడు మొత్తం కూడా నాన్ రెసిడెన్షియల్స్ బండారం బయటపడింది. అవన్నీ కూడా దాదాపు 96,000కు పైగా ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికి అవన్నీ కూడా 96,000 కలెక్షన్స్ మొత్తం కూడా ఈ హౌస్ ట్యాక్సెస్ కిందనే రెసిడెన్షియల్ జోన్ కింద చూపించారు. సో మొత్తం మీద ఈ 6 జోన్లలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి సంబంధించిన ఈ 6 జోన్ల పైన మొత్తం కూడా ఈ ఐటీ అధికారులతో అనురాగ్ జయంత్, మొత్తం ఈ ట్యాక్స్ కలెక్షన్స్ కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంత్ మొత్తం కూడా ఈ నెట్వర్క్ రెడీ చేసి వీటి మొత్తం కూడా ట్యాక్స్ కలెక్షన్ చేయాలనేది మొత్తం నిర్ధారించారు. ఒక వారం లోపల మొత్తం కూడా ఇవి ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మరోవైపు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.